అందరికీ నమస్కారం. పత్రికా మిత్రుల సోదరులకు, అదే మాదిరిగా మా పార్టీ ప్రెసిడెంట్కు, మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కార్పొరేటర్లతోటి, కౌన్సిలర్లతోటి, ఎంపీపీ, జెడ్పీటీసీ సీనియర్ కార్యకర్తలతోటి సమావేశం జరిగింది. ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మా హరీశాన్ ఉన్నాడు, మా పోచారం శ్రీనివాసరెడ్డి అన్నాడు. అసలు పబ్లిక్, మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, తెలంగాణలో ఏ 7 నియోజకవర్గాలు ఒక ఎంపీ పార్లమెంట్ ఏరియాలో ఉన్న సీట్లని గెలిచింది ఏకైక నియోజకవర్గం తెలంగాణలో ఏదైనా ఉందంటే అది మన మల్కాజ్గిరి. ప్రజలు ఎంత జోష్, ఎంత ఉత్సాహం, అన్ని రకాలు కూడా ఇలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు 3,55,000 మెజార్టీ, ప్రతి ఎమ్మెల్యే 50,000 గెలిచిండ్రు. అది మామూలు విజయం కాదు. ఇదంతా విజయం. ఎవరి విజయము? దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు? మన వర్కింగ్ ప్రెసిడెంట్, మన ఐటీ మినిస్టర్. ఇలా క్లియర్గా మా కార్యకర్తలంతా కూడా ఒక మూడ్ ఆఫ్లో ఉన్నారు. కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. మల్కాజ్గిరిలో అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము, కానీ గవర్నమెంట్ రాలేదు. ఇంత అభివృద్ధి చేసిండు కేటీఆర్. ఐటీ సంస్థలను ప్రపంచానికి తీసుకుపోయిండు. దావుసుకు పోయి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా, పెద్ద పెద్ద స్టార్టప్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ తీసుకొచ్చిండు. ఐటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచ స్థాయికి, భారతదేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకుపోయిండు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు. అందుకే ప్రజలందరూ కూడా ఐటీ మంత్రిగా, ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా వాళ్ళు అసలు భరించలేకపోతున్నారు. అదే మాదిరి సిటీ సైడ్ ఇట్లుంటే, రూరల్ సైడ్ 12,769 గ్రామాలు మన కేసీఆర్ గారు. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అట్లా చెరువును చూస్తే 46,000 చెరువులు అన్నీ కూడా అభివృద్ధి చేసిండు. నీళ్ళని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఆ లైట్ని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కానీ, తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు. కదా అసలు కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతుంది. కాంగ్రెస్ వాళ్ళ అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండయా వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నీ రెడీమేడ్ చేసి పెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు?